హాయ్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ విందు విహారీ యాత్ర. నేను ఈ మధ్య కడప జిల్లాలోని ఒంటిమిట్ట అనే ఊర్లో కోదండరాముల స్వాముల వారి దేవాలయానికి వెళ్ళానండి. ఈ గుడిని చూపించాలనే ఉద్దేశంతో నేను కడప బస్ స్టాండ్కి వెళ్ళానండి. అక్కడ నుంచి తిరుపతి వెళ్ళే మార్గంలో ఉంటుందండి. ఇక్కడ నుంచి కడప నుంచి కేవలం 20 నిమిషాలు 30 నిమిషాల లోపల వెళ్ళొచ్చండి. వెహికల్స్ వెళ్ళొచ్చు, బస్సులు కూడా ఉంటాయండి. ఎవ్రీ 5-10 నిమిషాలకు బస్సులు ఉన్నాయండి. గుడి దగ్గరికి ఇప్పుడు వచ్చానండి. ఇది కడప సైడ్ రోడ్ అండి. ఇది తిరుపతి సైడ్ రోడ్ అండి. స్ట్రైట్గా వెళ్తున్న తిరుపతి వెళ్ళొచ్చండి. ఇది కడప తిరుపతి మధ్యలో ఉంటుందండి. కడప దగ్గర రాజంపేట దగ్గరలో మధ్యలో ఉంటుందండి. ఈ గుడి చాలా పవిత్రమైన దేవాలయం అండి. ఇది ఒంటిమిట్ట అనే ఒక చిన్న టౌన్లో ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నది గుడి ఎంట్రన్స్లోని టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అండి. ఇదంతా చాలా గ్రీనిష్గా ఉందండి. చాలా మంచిగా డెవలప్ చేశారు. టీటీడీ ఇప్పుడు టేకప్ చేసిందండి ఈ టెంపుల్ని. చాలా ఓల్డ్ టెంపుల్. వెల్కమ్ టు మై ఛానల్ అండి. చూడండి ఎలా డెవలప్ చేశారో. ఒంటిమిట్ట గుడి బయట అండి ఇదంతా. మీరు చూడొచ్చు గుడి బయట ఎలా ఉందో. డెవలప్మెంట్ బాగా చేశారండి. నేను ఒక 2 years 3 years బ్యాక్ వెళ్ళానండి, కానీ ఇంత డెవలప్మెంట్ లేదు. ఈ మధ్య బాగా డెవలప్ చేశారు. నీట్నెస్, క్లీన్నెస్ చాలా బాగుందండి. గుడికి వెళ్ళేందుకు ఒక దారి అండి ఇదంతా. చూడండి, అటు నుంచి అయినా వెళ్ళొచ్చు, ఇటు నుంచి అయినా వెళ్ళొచ్చండి. గుడి చాలా అద్భుతంగా ఉందండి. 1000 సంవత్సరాల గుడి. దయచేసి ఒక లైక్ చేయండి. గుడి చూసే ముందర ఈ యొక్క గోపురాలు చూడండి. ఎత్తైన గోడలండి. ఈ గోడలు చాలా ఓల్డ్ టెంపుల్ అండి. అప్పటి కాలంలో ఈ గోడలు రాతి గోడలు ఉన్నాయండి. తేరు అండి. ఇది రామస్వామి కళ్యాణం రోజు ఊరేగిస్తారండి. ఇక్కడ చిన్న షాప్లో టెంకాయలు అందుకు దొరుకుతాయండి. ఇక్కడ కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుందండి. చూడండి ఈ బోర్డులో. అలాగే ఇక్కడ వెళ్ళేందుకు రెడ్ క్లాత్ వేశారండి, మ్యాట్. గుడి మెట్ల నుంచి చూపిస్తున్నాను చూడండి వ్యూ ఎలా ఉంటుందో. చాలా అద్భుతంగా ఉందండి ఈ గుడి. నేనే చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యానండి. ఇక్కడ చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. చెట్టు, ఆ డెవలప్మెంటు. ఇది గాలి గోపురం అండి. చూడండి గుడిని మీరు అద్భుతంగా చూడొచ్చు. చాలా పాత టెంపుల్ అండి. 1000 సంవత్సరాల గుడి అండి. నేను పైకి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతున్నానండి. నాకు ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళాలనిపించలేండి. అంతటి అద్భుతమైన శిల్పకళ ఉందండి. ఆ కాలంలో దీన్ని ఎలా కట్టారో ఏమో అని చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యానండి. చూడండి ఎలా చెక్కారో రాతిని. ఆ కాలంలో ఎంత డెవలప్మెంట్, ఎంత టెక్నాలజీగా లేకపోయిన కాలంలో కూడా ఇంత అద్భుతంగా చెక్కడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. ఎన్ని రోజులు పట్టింటుందో, ఎన్ని సంవత్సరాలు కట్టింటారో ఈ గుడి. కానీ చాలా మంచి మెమరబుల్ అండి ఈ గుడి. మీరందరూ దయచేసి డెఫినెట్గా కడపకు వచ్చినట్లయితే గిన ఈ గుడిని చూడడానికి డెఫినెట్గా వెళ్ళండి. కోదండరాముల స్వాముల వారి రామాలయం అండి. చూడండి గుడి నుంచి బయట నుంచి వ్యూ ఎలా ఉందో. ఇక్కడ మెట్ల నుంచి పైకి చూస్తే కింద చాలా ఎత్తుగా గోపురం ఉంటుందండి. మీరందరూ చూడొచ్చు. ఎంతోమంది పబ్లిక్ ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ చాలా హ్యాపీగా, సంతోషంగా దేవుని దర్శనం చేసుకొని కూర్చొని సరదాగా గడుపుతున్నారండి. నేను మాత్రం చాలా అద్భుతంగా ఫీల్ అయ్యానండి.
ఎంతసేపు చూసినా తనివి తీరలేదండి. అంతటి శిల్పకళ సౌందర్యంగా ఉందండి ఈ గుడి. 1000 సంవత్సరాల గుడి అంటండి. ఈ గుడి లోపలికి వెళ్ళే ముందర ఇక్కడ కాసేపు వీడియో తీసుకుంటూ ఉన్నానండి. ఈ శిల్పాలు చూస్తుంటే చాలా ఆనందంగా వేసిందండి. మీరందరూ డెఫినెట్గా ఇక్కడ టైం స్పెండ్ చేయండి. మీరందరూ గమనించినట్లయితే చాలా అద్భుతంగా చెక్కారండి ఈ శిల్పాలని. డెఫినెట్గా చూడండి. గుడి లోపల అండి ఇదంతా మండపం అండి. కూర్చోవచ్చండి ఇక్కడ. ఇది కూడా గోపురం అండి. చూడండి పిల్లలు ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్తో పాటు వచ్చి. భక్తులు తాకిడి ఎక్కువ ఏం లేదండి, తక్కువగానే ఉంది. కేవలం కార్తీక మాసం తర్వాత రామాలయం యొక్క శ్రీరామనవమి రోజున ఎక్కువ మంది పబ్లిక్ వస్తారండి. ఇక్కడ పూజలు కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేస్తారండి. మీరు గమనించినట్లయితే చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారండి. ఎక్కడే కానీ చెత్త డస్ట్ అలాంటివి లేకుండా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారండి. నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉందండి లోపల. గుడి మాత్రం డెఫినెట్గా చూడాల్సిన ప్లేస్ అండి. కోదండ రామస్వాముల వారి దేవాలయం. తాగడానికి మినరల్ వాటర్ అండి. టీటీడీ ఏర్పాటు చేసిందండి ఇదంతా. అలాగే గుడి యొక్క యాజమాన్యం కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారండి. చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో. పిల్లలందరూ కూడా నీళ్ళు తాగుతున్నారు చూడండి. చాలా ఫన్నీగా ఉందండి. త్రాగునీరని బోర్డు కూడా రాసింది చూడండి. మండపం లోపలికి వచ్చానండి. ఆ క్లాత్ కనపడుతుంది, అక్కడి నుంచి గుడి లోపల గర్భగుడి ఉంటుందండి. మనకు కనపడకుండా మధ్యలో అలా క్లాత్ పెట్టారండి. ఇక్కడ కూడా శిల్పకళ చాలా అద్భుతంగా ఉందండి. మీరు చూసినట్లయితే గుడి ఎంట్రన్స్ నుంచి ఇట్లా వ్యూ అండి. పార్కింగ్ ఫెసిలిటీ ఎలా ఉందో చూడండి. చాలా డెవలప్ చేశారండి. ముఖ్యంగా వృద్ధులు వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే కూర్చోడానికి చైర్లు, అలాగే వాళ్ళు పట్టుకొని ఎక్కడానికి స్టీల్ రైల్స్ వేసారండి. మీకు ఎండాకాలంలో పైన ఎండ తగలకుండా క్లాత్ కూడా వేశారండి. చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో. చెట్టు కూడా చూడండి ఎంత పెద్ద చెట్టు. ఇది దర్శనం చేసుకుని వచ్చానండి. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత భోజనానికి ఎక్కడైనా ఆలోచిస్తుంటే అన్నప్రసాదం చేస్తున్నారండి. 12:30 నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. గుడి ఎదురుగానే ఉంటుందండి అన్నప్రసాదనశాల. ఉచితంగా పెడతారు. ఇది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అండి. ఇది గుడి బయట నుంచి అండి. చూడండి ఎలా వ్యూ ఉందో. ఇక్కడ పార్కింగ్, తర్వాత వచ్చేసి పార్క్ ఎలా డెవలప్ చేసి చెట్లు, కాంపౌండ్స్ చాలా విశాలంగా చాలా అద్భుతంగా ఉందండి. మరుగుదొడ్లు వెళ్ళేందుకు అక్కడ రూమ్స్ అవన్నీ ఉంటాయండి. అక్కడ వాతావరణం చాలా బాగుందండి. గుడి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి వ్యూ